ఇంత ఇన్సెక్యూరిటీలో బతికిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ పర్యటన సందర్భంగా కూడా ఏంటంటే ఎవరైనా చనిపోతే పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు మేమందరం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళమే, గ్రామీణ ప్రాంత రాజకీయాల్లో మమేకమై ఉన్న వాళ్ళమే. ఎవరైనా చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు కొంచెం గంభీరమైన వాతావరణంలో వెళ్తారు ఎవరైనా కూడా. వాళ్ళు కష్టంలో ఉంటారు, బాధలో ఉంటారు, శోకంలో ఉంటారు. అక్కడ మన ఆర్భాటాన్ని ప్రదర్శించడానికి ఆస్కారం ఇవ్వరు. కానీ జగన్మోహన్ రెడ్డి అతను ఈ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన దగ్గర నుంచి చేసిన ప్రతి పర్యటన గుర్తు చేసుకుంటే మొట్టమొదటి పర్యటన కూడా గుంటూరు జిల్లాకే నోచుకుంది. ఆ భాగ్యం కూడా వినుకొండ రషీద్ 105 కిలోమీటర్లు తాడేపల్లి నుంచి వినుకొండ. ఈ 105 కిలోమీటర్ల ప్రయాణం చేయడానికి 7 గంటల 40 నిమిషాలు టైం పట్టింది. అంటే ఏంటి, 10ంటికి బయలుదేరితే ఇట్లాగే ఆయన సహజంగా ఆయనతో పాటు ఒక 5-6 కార్లతో ఒక కాన్వాయ్ వెళ్ళేసి వాళ్ళని పరామర్శించి రావచ్చు. నేను ఇందా చెప్పినట్టుగానే ఆయనకున్న పిరికితనం, ఆ పిరికితనంతో నా చుట్టూ కనీసం ఒక 1000 మందిని ఉండాలి. ప్రభుత్వాన్ని అడిగాడు, ముఖ్యమంత్రి హోదా నాటి సెక్యూరిటీ నాకు కల్పించండి అని. హైకోర్టుని అడిగాడు, ఆనాటి సెక్యూరిటీ నాకు పునరుద్ధరించండి అని చెప్పని. కానీ ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది నీకు? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక పులివెందుల ఎమ్మెల్యే, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా నీకు లేదు. ఆ స్థాయి సెక్యూరిటీ నీకు ఎందుకు ఇస్తారు? ఆ రోజంటే ముఖ్యమంత్రివి కాబట్టి నువ్వే నిర్ణయం తీసుకునే స్థాయిలో ఉన్నావు కాబట్టి నీ ఇంటికి ప్రభుత్వ నిధులతో 30 అడుగుల ఇనప కంచెలేయించుకున్నావు. అంటే ఏదో తెలియని పిరికితనంతో బతుకుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ పిరికితనంతో బతికే జగన్మోహన్ రెడ్డిని చూసుకొని వీళ్ళకి ఒంటి మీద కొట్టిన నిలవట్ల. ఆయన ఏదో పులి సింహం అని చెప్పని వీళ్ళకి వీళ్ళే కితాబిచ్చుకుంటారు.